సోషల్ ప్రాబ్లం అనమాట, పెద్దగా సోషల్ ప్రాబ్లం. ఏంటి పిల్లలు లేరా, ఇన్ని సంవత్సరాలు అయింది పెళ్ళయి, ఇది టిపికల్గా వచ్చేస్తుంది. మనం ఎంత అడ్వాన్స్డ్ అయ్యాం అనుకున్నా సరే ఇట్స్ ఎ బిగ్ సోషల్ స్టిగ్మా ఫర్ అస్. అంటే అమ్మో పిల్లలు లేరంట, వీళ్ళకి పిల్లలు లేరు అంతే, చాలా ఎక్కువ ప్రాబ్లంగా అయిపోతుంది. సో ఇన్ఫ్యాక్ట్ చాలా మంది అవాయిడ్ చేసేస్తారు, అసలు వెళ్ళను కూడా వెళ్ళరు ఇలాంటి వాటికి. సో అది ఎంత మనం అడ్వాన్స్ అయ్యామనుకున్నా ఆ సోషల్ స్టిగ్మా ఉండిపోతుందండి. కాకపోతే ఒకప్పుడు ఏంటంటే అమ్మో టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే ఏం చేసేస్తారో, అంటే ఇంత ట్రాన్స్పరెన్సీ ఉండేది కాదు. ఇన్ని సెంటర్స్ లేవు, ట్రాన్స్పరెన్సీ లేదు మనకి. అంటే యాజ్ ఐవీఎఫ్ స్పెషలిస్ట్ కూడా వాళ్ళకి అంత అన్ని క్లియర్గా పిక్చర్ లేదు అప్పుడు. సో విత్ అడ్వాన్స్మెంట్స్ ఏంటంటే క్లారిటీ వచ్చింది. విత్ అడ్వాన్స్మెంట్స్ ఓకే ఇలా చేస్తే ఇలా జరుగుతుంది అని ఒక పిక్చర్ క్లియర్ అయింది అందరికీ. సో అదే ట్రాన్స్పరెన్సీ పేషెంట్స్కి కూడా వస్తుంది. ఓకే ఇందులో ఏమీ అన్యూజువల్ థింగ్ కాదు. అంతకుముందు ఏంటంటే ఐవీఎఫ్ బేబీస్ అంటే అబ్నార్మల్ ఉంటారేమో, తేడాగా ఉంటారేమో, ఏమన్నా తర్వాత ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయేమో వాళ్ళకన్నా సిచ్యువేషన్స్ ఉండేవి. ఇప్పుడు అలా కాదు, పీపుల్ నో. అంటే ఓకే వాళ్ళదే ఎగ్, వాళ్ళదే స్పర్మ్, సో మన బేబీనే వేరుగా హెల్ప్ చేసి గ్రో చేస్తున్నారు అన్న అవేర్నెస్ వచ్చిన తర్వాత యాక్సెప్టెన్స్ పెరిగింది.